బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను టీటీడీ సీరియస్ గా తీసుకుంది. ఆయనపై చర్యలకు టీటీడీ సిద్ధమవుతోంది. నిన్న తిరుమలలో టీటీడీ పైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీనివాస్ గౌడ్ పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల పవిత్ర క్షేత్రమని, ఇది రాజకీయ వేదిక కాదన్నారు. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరూ రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేదే లేదని, వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేదే లేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గతంలోనే హెచ్చరించారు. తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిన్న తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కాస్త డిఫరెన్స్ కనిపిస్తోంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే టెంపుల్ ప్రెమిసెస్లో ఆయన ఇలాంటి అభ్యంతరకర పొలిటికల్ కామెంట్స్ చేయడం పట్ల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. ఆ వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన పైన చర్యలకు టీటీడీ సిద్ధమవుతోంది. నిన్న ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన తీవ్రంగా పరిగణించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీనివాస్ గౌడ్ పైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. తిరుమల ఒక పవిత్ర క్షేత్రమని, ఇది రాజకీయ వేదిక కాదన్నారు. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపైన ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేదే లేదని, వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేదే లేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గతంలోనే హెచ్చరించారు.